ఫ్లాగ్ డే సందర్భంగా కాకినాడ త్రివిధ దళాల విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సైనిక భవనంలో అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫ్లాగ్ డేని పురస్కరించుకుని 56,000 రూపాయల విరాళాన్ని సైనిక సహాయ నిధికి విరాళాలు సేకరించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి కృష్ణారావుకు అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత సైనిక అధికారి రామారావు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కృష్ణారావులు మాట్లాడుతూ సైనిక సహాయ నిధికి సమకూర్చిన విరాళాలను మాజీ సైనికుల సంక్షేమానికి వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు జిఎస్ఎన్ మూర్తి, అధ్యక్షులు శ్రీ నగేష్, జనరల్ సెక్రటరీ వరప్రసాద్, వ్యవస్థాపకులు ఉపాధ్యక్షులు ఎస్ రామారావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క సైనికుల ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ 56,000 చెక్కుని ఈరోజు మేము డిఎస్డబ్ల్యూ గారికి అందజేయడం జరిగింది. ఈ ఫండ్ కేవలం ఒక ఆర్మీలో పనిచేసిన అందరికీ కూడా ఇది ఉపయోగకరమైన ఫండ్. ఇందులో నుంచే మన పిల్లలకి స్కాలర్షిప్, అలాగే మన మ్యారేజ్ గ్రాంటు, అలాగే పెన్షన్ లేని అర్బన్ పెన్యూరీ గ్రాంట్స్ కింద పెన్షన్ లేని వాళ్ళకి 4,000 రూపాయల పెన్షను, అలాగే ఇంకా పెన్షన్ లేని పెన్షనర్స్ ఉంటారు, విడోస్, వాళ్ళకు కూడా పెన్షను, ఇవన్నీ కూడా మనకి ఈ ఫండ్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు ఫండ్ చాలా తక్కువగా ఉండేది. అప్పుడు కేవలం 500, 1000 ఇచ్చేవాళ్ళు. ఈ ఫండ్ మనం అంతా కలెక్ట్ చేసి ఇలా రైజ్ చేయడం వల్ల ఇవాళ పెన్షన్ 4,000 ఇస్తున్నారు. మ్యారేజ్ గ్రాంట్ కూడా ఒకప్పుడు 10,000, 20,000 ఉండేది, ఇప్పుడు 50,000 రూపాయలు చేశారు పిల్లలకి. అలాగే స్కాలర్షిప్లు కూడా 10,000 ఉన్న స్కాలర్షిప్ 30,000 అయింది. ఇది అందరికీ కారణం మన యొక్క సైనికుల సంఘీభావం, మన యొక్క డొనేషన్స్ కలెక్షన్ చేసిన వల్లే మన ఫండ్ పెరిగి మనం అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఈ ఎస్పెషల్లీ దీనికి మాకు బాగా అసోసియేషన్ తరఫు నుంచి, కాకినాడ ట్రై సర్వీస్ అసోసియేషన్ తరఫున మనం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. మేము ఇంకా ఏ అసోసియేషన్కి మాకు సంబంధం లేదు. మేము ప్రత్యేకించి లాస్ట్ ఇయర్ కూడా 40,000 ఇచ్చాము. ఈ సంవత్సరం 56,000 ఇచ్చాము. దానికి మెయిన్ కారణం మా నగేష్ గారు, మా మూర్తి గారు, మా ప్రసాద్ గారు, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఇంచుమించు 36,000 వీళ్ళదే ఉంది. వీళ్ళకి ప్రత్యేకించి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అందరికీ కూడా మా తరఫున కాకినాడ ట్రై సర్వీస్ వెటరన్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. వీరి యొక్క సపోర్ట్ అన్నది చాలా అమోఘమైనటువంటిది. అంతేకాదు మరి చాలామంది మాజీ సైనికులు కూడా మాకు వచ్చి సపోర్ట్ అందించడం అంటూ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఆనరీ ప్రెసిడెంట్ గారు జిఎస్ఎన్ మూర్తి గారికి, ప్రెసిడెంట్ గారు అయినటువంటి నగేష్ గారికి, ఫౌండరు అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రామారావు గారికి, జనరల్ సెక్రటరీ వరప్రసాద్ గారికి మరి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ జిల్లాలో నేను ఛార్జ్ తీసుకున్నాక మాజీ సైనికులందరికీ కూడాను నేను హామీ ఇస్తున్నాను, మీ అందరి యొక్క సమస్యల్ని తీర్చడానికి నేను పూర్తిగా శ్రమిస్తాను. అందులో ఇంతకు ముందు చేసినట్లుగానే చక్కగా నా యొక్క కార్యకలాపాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే నన్ను మీ ఫోన్ ద్వారానైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ లీగల్ ఎయిడ్ కూడాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పర్శ ప్రోగ్రాం కూడా, స్పర్శ కూడాను ఏ సమస్యలు ఉన్నా కూడాను ప్రత్యేకించి ఒక పర్సన్ పెట్టి ఆ సమస్యలన్నీ నేను తీర్చడానికి చూస్తున్నామండి. అలాగే పబ్లికేషన్ ఆఫ్ పార్ట్ ఆర్డర్ కానివ్వండి, ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గరికి కాంటాక్ట్ అయినా లేదంటే ఫోన్లో కాంటాక్ట్ అయినా సరే మేము తప్పనిసరిగా తీరుస్తాము. ఈ సందర్భంగా మరొకసారి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్కి కంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.